నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, పాప విమోచన ఏకాదశి వెనుక ఉన్నటువంటి ప్రామాణిక కథ ఏంటో పరిశీలిద్దాం. ఈరోజు పాప విమోచన ఏకాదశి. ఈ పాప విమోచన ఏకాదశికి ఉన్నటువంటి పురాణ కథను మనం పరిశీలించినట్లయితే, ఒకానొక సమయంలో మేధావి అనే పేరు కలిగినటువంటి మహర్షి కఠోర తపస్సు ఆచరిస్తూ ఉంటే, దేవేంద్రుడి ఆజ్ఞ ప్రకారం మంజు ఘోష అనే పేరు కలిగిన అప్సరస ఆ మేధావి చేసేటటువంటి తపస్సుని భగ్నం చేయాలని ప్రయత్నిస్తుంది. దాంతో మేధావి అనే ఆ మహర్షి కళ్ళు తెరిచి మంజు ఘోష అనే పేరు కలిగిన ఈ అప్సరసకి శాపం ఇస్తాడు. ఆ శాపం నుంచి బయటపడటానికి పాప విమోచన ఏకాదశి రోజు మంజుఘోష ఏకాదశి వ్రతాన్ని ఆచరించిందని, ఆ ఏకాదశి వ్రతం ఆచరించటం వల్ల పాపాలన్నీ తొలగింపజేసుకొని శాప విమోచనం జరిగిందని పురాణ కథల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పాప విమోచన ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, తెలిసి కానీ తెలియక కానీ మనం ఎలాంటి తప్పులు, ఎలాంటి పాపాలు, ఎలాంటి దోషాలు చేసినా వాటన్నిటినీ పోగొట్టుకునేటటువంటి శక్తి ఈ పాప విమోచన ఏకాదశికి ఉంటుంది. కాబట్టి పాప విమోచన ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. పగలు ఉపవాసం ఉండటం, పాలు పళ్ళు స్వీకరించటం, రాత్రికి జాగరణ చేస్తూ విష్ణునామస్మరణ చేస్తూ మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనాన్ని స్వీకరించడం చేయాలి. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించే ముందు ఏకాదశ్యాం నిరాహారో భూత్వాహం అపరేహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత అనే శ్లోకం చదువుకుంటూ పుష్పాంజలి విష్ణువుకు సమర్పించి ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాలి. ఇలా ఏకాదశి వ్రతం చేస్తే తెలిసి కానీ తెలియక కానీ చేసిన అన్ని పాపాలను పోగొట్టే శక్తి ఈ పాప విమోచన ఏకాదశికి ఉంటుంది. అలాగే ఏకాదశి వ్రతం సందర్భంగా ఏకాదశి వ్రతం చేస్తూ ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పళ్ళు స్వీకరించవచ్చు. అలా కూడా ఉండలేని వాళ్ళు రాత్రి సమయంలో గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను స్వీకరిస్తూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే పాప విమోచన ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణుల చిత్రపటానికి తులసి మాలికను అలంకరించటం, పచ్చకర్పూరంతో హారతి ఇవ్వటం, తీపి పదార్థాలు నివేదన చేయటం, విష్ణు సంబంధమైన ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించటం, విష్ణు ఆలయంలో సమ్మార్జన చేయటం ద్వారా సంపూర్ణంగా విష్ణు కృపకు పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రెండు మంత్రాలు జపించుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శని త్రయోదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. పరమాత్మ అంటే సాకారుడని, నిరాకారుడని, అనేకమని, ఏకమని ఎన్ని రకాలుగా భగవంతుడి గురించి ఆలోచించాలో అన్ని రకాలుగా యుగాల క్రితమే ఆలోచించి ప్రతిష్ఠించిన ఒకే ఒక్క గ్రంథం వేదం. తర్వాత ఎందరు చెప్పినా అందులో ముక్కలే. అది సమగ్రం తెలుసుకోండి. ఇక్కడ నీకు భగవంతుడు నిరాకారుడిని అనిపిస్తుందా? రా, అది మా వేదంలోనుంది. నిరాకార లేదా ఆకారం ఉంది, అది మా వేదంలోనే ఉంది. భగవంతుడు ఏకం, అది మేము ఎప్పుడో చెప్పాం. ఏకం అద్వితీయం బ్రహ్మ కాదు, అనేక దేవతలు, అది కూడా మేము ఎప్పుడో చెప్పాం. దేవతలందరూ ఉన్నారని. కానీ నువ్వు ఎన్ని రకాలుగా భగవంతుడి గురించి ఆలోచించాలో అన్ని రకాలుగా ఎప్పుడో ఆలోచించే ఋషులు, ఆ ఋషులు ఆలోచించే ధర్మమే సనాతన ధర్మం, ఆర్షధర్మం, ఆర్యధర్మం. శాస్త్రం అంటే అదొక్కటే, మిగిలినవని బ్రహ్మశాస్త్రములే. ఇదే బ్రహ్మశాస్త్రం తెలుసుకోండి. ఇక్కడ మనం ఎవరు చెప్పిన మాట వినొద్దు, కృష్ణ పరమాత్మ చెప్పిన మాట విందాం. ఆయన ఒకటే చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదనే దానికి శాస్త్రమే ప్రమాణం. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. విషయాన్ని ఎలా చెప్పాలో మా గురుగారి దగ్గర నేర్చుకోవాలి. అంటే కృష్ణ పరమాత్మ దగ్గర ఎంత బాగా చెప్తున్నాడండి. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తుమిహ అర్హసి. శాస్త్ర విధానమును తెలుసుకుని ఇక్కడ కర్మ చేయడానికి నువ్వు అర్హుడవు. ఇక్కడ ఇహ అంటే యుద్ధభూములన, భూమి యందు. ఎందుకంటే కర్మాధికారం భూమి యందు మాత్రమే ఉంది. బృహస్పతికైనా తపస్సు చేసుకోవాలంటే భూమి మీదకే రావాలి, అందులో భారతదేశానికే రావాలి. తెలుసుకోండి ఇక్కడ.
కర్మభూమి అండి ఇది, అంత దివ్యమైనది. అందుకే ఇతర భూముల్లో జీవించినా అక్కడ అనుష్ఠానం చేయవచ్చు, తప్పేం లేదు, పంచభూతాలు ఎక్కడున్నా చేయవచ్చు. కానీ తరచూ ఈ దేశానికి వచ్చి పుణ్యనదీ తీరాల్లో క్షేత్రాల్లో సాధన చేసుకుంటే వాళ్ళు మరింత శక్తిని పొంది అక్కడికి వెళ్ళి ప్రపంచాన్ని ఉద్ధరించవచ్చు, అది వేరే విషయం. అని ఇహ అన్నప్పుడు ఇక్కడ ఈ భూమి యందే ఇక్కడే కర్మాధికారం ఉంది కనుక జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుం ఇహ అర్హసి, ఇక్కడ తగినవాడు సుమా అని చెప్పాడు. సరిగ్గా పూర్తయింది 16వ అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. ఆ తర్వాత మొదలవుతోంది శ్రద్ధాత్రయ విభాగ యోగం. అంటే ఇది మొత్తం అయిపోయింది, ఇంకేముంది? సాధనకి ఎంత పదునుగా ఆలోచించాలో విషయాన్ని చూడండి. ఇక్కడ వెంటనే అర్జునుడు అడిగాడు, స్వామి శాస్త్రాన్ని అతిక్రమించకుండా అనుసరించాలన్నావు, ఎందుకు? శాస్త్రం ఎందుకు? మళ్ళీ మర్చిపోతే ఎలాగా? కామక్రోధ లోభాలని జయించడానికి, ఏది శ్రేయస్సో దాన్ని ఆచరించడానికి శాస్త్రం. కానీ లోకంలో అందరికీ శాస్త్రం తెలుస్తుందని లేదుగా. గొప్ప ప్రశ్న వేశారండి. శాస్త్రం తెలియకుండానే ప్రతివాడు కర్మాచరణ చేస్తూ ఉంటాడు. ఆ కర్మాచరణకు కారణం శ్రద్ధ. శ్రద్ధ అంటే ఇది నన్ను తరింపజేస్తుంది, మంచిదనక నిశ్చితాభిప్రాయం. శ్రద్ధ అంటే ఇది అర్థం చేసుకుందాం, ఒక నిశ్చితాభిప్రాయం. వాడు ఎందుకు చేస్తాడు? ఒక ఆయన ఉంటాడు, ఆ డాక్టర్ అంటే నాకు చాలా నమ్మకం అండి అంటాడు, దాని పేరు శ్రద్ధ, మరొకటి కాదు. ఇక్కడ వాడికి ఆ వైద్యుడు చెప్తేనే ఏదైనా చేస్తాడు, మరొకటి దగ్గరికి వెళ్ళడు. అది పూర్వానుభవం కావచ్చు, ఇతరులు చెప్పగా కలిగిన అభిప్రాయం కావచ్చు. కానీ 100 మంది డాక్టర్లు ఊళ్ళో ఉంటే వాడినే ఎందుకు ఎంచుకున్నా అంటే దాని స్టడీ దానికి ఉంటుంది. ఎంచుకున్న తర్వాత అతనికి ఇతరికి ఏం కుదిరిందో కానీ ఆయన మీద ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. ఇంకా జీవితాంతం అతనే మన ఫ్యామిలీ డాక్టరు. ఈ శ్రద్ధ కొందరికి ఉంటుంది. ఇటువంటి శ్రద్ధతో కొందరు దేవతలను పూజించడం కనబడుతుంది లోకంలో. అది యజ్ఞం. యజ్ఞం అంటే దేవతారాధన, కొన్ని మంచి పనులు అంటే వాడు నమ్మి చేస్తాడు. ఇవన్నీ సైన్సే కాదు, నమ్మి కూడా కొందరు చేసేస్తూ ఉంటారు. వాడు శాస్త్రం తెలియదు. అటువంటి వారి యొక్క శ్రద్ధని ఏమంటావు నువ్వు అని అడిగాడు కృష్ణుడిని. ఎంత గొప్ప ప్రశ్న చూడండి. ఎందుకంటే నువ్వేమన్నావు? శాస్త్ర విధిని అతిక్రమించకూడదు, శాస్త్రం చెప్పినట్లు ఆచరిస్తేనే ఈ 3 దుర్గుణాలను జయిస్తావు, శ్రేయస్సుని పొందుతావు అన్నవాడివి. మరి లోకంలో ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితా, శాస్త్ర విధిని విడిచిపెట్టి శ్రద్ధగా అనుసరించే వారి యొక్క తేషా నిష్ఠాతు కా కృష్ణ, వాళ్ళ నిష్ఠ ఏమంటావు నువ్వు చెప్పిన దాని ప్రకారం అసురు గుణాలు ఉన్న వాళ్ళందరూ నువ్వు పూర్వం చెప్పింది అధ్యాయంలో చెప్పింది నాకు అర్థమైంది. నాకు అర్థమైన ప్రకారం అసురు గుణాలంటే రజోగుణ తమో గుణాలు, దైవీ గుణాలంటే సత్వగుణం. ఇది నాకు అర్థమైపోయింది. రజోగుణ తమో గుణాలని అసురు గుణాలని, దైవీ గుణాలైన సత్వగుణాలని, ఈ రెండింటిని 2 భాగాలుగా నాకు అర్థం చేసేసుకున్నాను. ఇప్పుడు శాస్త్రం తెలిస్తేనే తమో గుణజనితమైనటువంటి కామక్రోధాలను జయించాలన్నావు. కానీ శాస్త్రం తెలియకుండా చాలామంది శ్రద్ధతో కర్మ చేసేవారు కనబడుతూ ఉంటారు కదా. అందరూ శాస్త్రాలు చదువు చేస్తున్నారండి. ఒక ఆయన పొద్దున పూజ చేసుకున్నాడు, ఇంకో ఆయన జపం చేసుకున్నాడు, వీడని శాస్త్రాలు స్టడీ చేసేసాడా? మరి వాడిది శ్రద్ధే కదా. అప్పుడు దాన్ని ఏమనాలి? నీ లెక్క ప్రకారం శాస్త్రాన్ని అతిక్రమిస్తే కూడదన్నప్పుడు వాడి శ్రద్ధ శాస్త్రాన్ని అనుసరించిన సాత్వికం అంటావా, లేదా రాజస్తామసం అంటావా? ఏంటి అది? సాత్వికమా, రాజసమా, తామసమా శ్రద్ధ? ఇది చాలా చక్కని ప్రశ్న వేశాడు అర్జునుడు. అందుకే తేషాన్ నిష్ఠాతు కా కృష్ణ సత్వం ఆహో రజస్తమ. ఇక్కడ ఈ మాటకి ఆహో అనే మాటకి మామూలు అహోస్విత్ అంటే ఆశ్చర్యం అని ఒక అర్థంలో, ఇది సత్వమేనంటావా ఆహా, లేక రజస్తమస్ అంటావా అన్నాడు. కానీ ఇది ఆ భాగం చేయడంలో ఎంత అందంగా శ్లోక విభాగం జరిగింది. సత్వమాహో రజస్తమ అంటే రజస్తమాలను కలిసి ఒకచోట కూర్చోబెట్టాడు, సత్వాన్ని ఒకచోట కూర్చోబెట్టాడు. అందుకని దైవీ గుణము, అది ఆసురీ గుణం. ఆసురీ గుణం తమస్స రజస్స అంటే రెండిటి మేలు కలయిక. అది అక్కడ అలా ఉన్నది దాని పరిస్థితి. అందుకే దాన్ని అక్కడ పెట్టేశాడు, దీన్ని ఇక్కడ సత్వం ఒక్కటి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ ఆ శ్రద్ధ ఏమిటి? ప్రశ్న అర్థమైంది కదా. దీనికి భగవత్పాదుల భాష్యం లేకపోతే సరిగ్గా అర్థం కాదు. ప్రపంచంలో ప్రతివాడు ఏవో శ్రద్ధతోనే ఉన్నాడు. లోకంలో ప్రతివాడికో శ్రద్ధ ఉంది. లోకంలో కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ఇప్పుడు లౌకిక మార్గాల్లో శ్రద్ధ వదిలేద్దాం, ఎందుకంటే ఇది పరమార్థ జ్ఞానానికి సంబంధించింది కనుక. పారమార్థికమైన విషయంలో ఆధ్యాత్మికంగా శ్రద్ధాళువులు చాలామంది కనబడుతున్నారు లోకంలో. అందులో రజోగుణ తమోగుణ పూరితులు శ్రద్ధ గలవారు ఉంటారు, సత్వగుణం వాళ్ళు ఉంటారు. శాస్త్రం తెలియకుండానే వీరికి శ్రద్ధ ఉంటుంది. అయితే ఎవరి శ్రద్ధ ఏమిటో ఎలా తెలుస్తుంది? ఏది సాత్విక శ్రద్ధ, ఏది రాజస శ్రద్ధ, ఏది తామస శ్రద్ధ? ఆ శాస్త్ర ప్రమాణం లేకపోయినా శ్రద్ధ ఉంటుంది కదా. అటువంటిప్పుడు ఆ శ్రద్ధను ఎలా పోల్చుకోవాలి? ఇది చాలా జాగ్రత్తగా వినవలసినదండి. దానికి భగవత్పాల్ వారు మంచి విషయం వేశారు. ఇక్కడ శాస్త్ర విధి ముత్సృజ్య భాష్యం దగ్గరే భగవత్పాల్ వారు దీన్ని చూపించారు. శాస్త్ర విధానం శృతి స్మృతి శాస్త్ర చోదనాం ఉత్సృజ్య, దీనికి వ్యాఖ్య రాస్తూ అంటున్నారు. శాస్త్ర విధం అంటే శాస్త్ర విధానము, శాస్త్ర విధానం అనగా శృతి స్మృతి శాస్త్ర చోదనాం.
శృతిస్మృతులు చెప్పేటటువంటి కర్తవ్య రూప ధర్మములు, వాటిని ఉత్సృజ్య పరిత్యజించి యజంతే. ఈ శ్లోకం విన్నారు, ఏ శాస్త్ర విధిం ఉత్సృజ్య యజంతే, ఎవరు శాస్త్ర విధిని విడిచిపెట్టి యజంతే అంటే ఆరాధిస్తారో, దేవతారాధన చేస్తారో అని. శాస్త్రవిధి తెలియదు కానీ దేవతారాధన చేస్తున్నారు. చేయడానికి కారణం ఏంటి? శ్రద్ధతో చేస్తున్నారు వారు. అది మంచిదేనంటావా? శాస్త్రవిధి తెలియకుండా శ్రద్ధగా దేవతారాధన చేయడం మంచిదేనా? శ్రద్ధయా అన్వితాః. వాళ్ళు శ్రద్ధ అంటే అర్థం ఏంటి? ఆస్తిక్య బుద్ధ్యా. శ్రద్ధ అనగా ఆస్తిక్య బుద్ధి, అస్థివాదం ఉంది అంతే. ఇప్పుడు శివుణ్ణి పూజించారు మీరు వెళ్ళి, కనబడ్డా? పూజించమని అడిగాడా? మరి ఎందుకు పూజించారు? శివుడు అనేవాడు ఉన్నాడు అని ఒక నమ్మకంతో వెళ్ళారు. దాని పేరు శ్రద్ధ అండి ఇక్కడ, ఆస్తిక్య బుద్ధి. అలా ప్రతిదీ కూడా మీరు యజ్ఞం చేసిన యజ్ఞఫలం మీరు తర్వాత అనుభవించవచ్చు, యజ్ఞం వల్ల అనుకోవచ్చు, అనుకోను కూడా పోవచ్చు. ఎందుకంటే యజ్ఞం జరుగుతుంటే అందరూ ఇంద్రాయస్వాహ అంటే అగ్నిహోత్రం నుంచి ఇంద్రుడు చేస్తాడా? కానీ ఇంద్రాయస్వాహ అంటే ఇంద్రుడు పుచ్చుకున్నాడు అనుకుని నువ్వు చేస్తున్నావు, దాని పేరు శ్రద్ధ. అందుకే అన్ని కర్మలకి శ్రద్ధే ఆలంబనం. శ్రద్ధ లేనప్పుడు ఏ కర్మ ఫలించదు, అవునా లేదా? అందుకే అది ఉంది అనుకుంటూనే చేస్తున్నావు. ఇంకా ఇటువంటి దేవతా పూజలు చేసేవాళ్ళు శాస్త్రం తెలియకపోయినా అది ఉందని నమ్మకంతో చేస్తున్నారు. వాళ్ళు శాస్త్రం చదవలేదు, మరి ఎలా చేస్తున్నారు ఉందని నమ్మకంతో? దానికో మాట చెప్పారు గురువుగారు, శృతి లక్షణం స్మృతి లక్షణం వా కంచిత్ శాస్త్ర విధం అపశ్యంతః. అంటే శాస్త్రవిధి తెలియకపోయినా వృద్ధ వ్యవహార దర్శనాదేవా, వృద్ధులు వ్యవహారాన్ని చూసి, అంటే పెద్దవాళ్ళు చేశారు కదా అని. పెద్దవాళ్ళు అంటే తన పూర్వీకులు కావచ్చు, అదేవిధంగా జ్ఞాన వృద్ధులు కావచ్చు. వీడు ఎవరినైతే జ్ఞానం అనుకుంటున్నాడు వాడు. కనుక వాళ్ళు చేశారని చెప్పి వృద్ధ వ్యవహార దర్శనాదేవ శ్రద్ధధానతయ ఏ దేవాదీన్ పూజయంతి తే ఇహ. ఎవరి గురించి ఇక్కడ అడుగుతున్న అర్జునుడు? పెద్దలు చేస్తున్నారు కదా అని దానియందు శ్రద్ధతో, దానియందు నమ్మకంతో మా తాత చేశాడు అంతే. వ్యవహార దర్శనాత్ ఏవా, పెద్దల వ్యవహారం ఏదైతే దాన్ని చూసుకుని శ్రద్ధధానతయ, శ్రద్ధగా దేవాదులను పూజిస్తారు కదా, వాడి శ్రద్ధ ఏమిటి అదే. ఇక్కడ భగవత్పాలు వారు పట్టుకుని సామాన్యులకు కలిగే ప్రశ్నలు ఏమిటో పట్టేశారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం, ఏకాదశి. అన్ని తిథుల్లో కల్లా ఏకాదశికి అత్యంత విశిష్ట స్థానాన్ని సాక్షాత్తు విశ్వం విష్ణురు షట్కారో భూత భవ్య భవత్ప్రభు అంటూ విష్ణుమూర్తే మనకు ప్రసాదించాడు. విశ్వంభరుడు అయినటువంటి ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించడానికి ఈ రోజున లక్ష్మీనారాయణలతో కూడినటువంటి పూజాది కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడాను నిర్వహించడంతో పాటు ఏకాదశి ఉపవాసాన్ని కూడాను పాటించినట్లయితే ఈ ఉపవాసం వలన ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం ఏర్పడుతుంది. మనసు ఎప్పుడూ కూడాను ఈ ఆరాట పోరాట వ్యవస్థ నుంచి బయల్పడి కొలదిసేపైనా సరే భగవంతుని వైపు ధ్యానం చేయటానికి ఉపకరించేదే ఏకాదశి అని. ఏకాదశి అండి ఇవాళ అన్నారు అంటే ఆ మనసులో ఆ భావన రావాలి. ఉపవాసం ఉండాలి, విష్ణుదేవునికి మనసు నిండా తలుచుకోవాలి, విష్ణు సహస్రనామార్చన చేయాలి, విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి తులసి మాలికను స్వామికి సమర్పిస్తూ విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి ఆ నారాయణ సేవలో ధన్యం చేసుకోవాలి, జీవితాన్ని పావనం చేసుకోవాలి అనేటువంటి భావన తత్పరత ఎవరికైతే వస్తుందో వారికి కలిపురుషుని యొక్క తీవ్రవంతమైన ప్రభావం పనిచేయదు. కలిపురుషుడు చాలా గొప్పవాడు. మనిషి యొక్క ప్రవర్తన నియమావళిని పక్కకు పెట్టేటువంటి లక్షణం ఉంది. అందుచేత ఆ కలిపురుషుని యొక్క క్రూరత్వ లక్షణాల నుంచి మనం బయలుపడాలంటే ఇటువంటి పుణ్యతిథుల్లో మన మనస్సుని భగవంతుని వైపు కనుక లయం చేసినట్లయితే, ఉపవాసం ఉండి స్వామిని నిత్యం కనుక మనసు నిండా నింపుకున్నట్లయితే ఆ యొక్క తీవ్రతరమైనటువంటి ఆ కలిపురుషుని యొక్క ప్రభావం
మన పైన పనిచేయదు, కల్కి దేవుడు మన్ని అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి కూడాను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే ఏకాదశి ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయటం, విష్ణాలయాన్ని సందర్శించటం, పాదములకు చెప్పులు లేకుండా విష్ణాలయాన్ని గనక దర్శించినట్లయితే అశ్వమేధ యాగం చేసిన పుణ్యఫలం వస్తుంది ఏకాదశి తిథి నాడు అని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 6:27 తిథి ఏకాదశి మధ్యాహ్నం 1:25 వరకు. నక్షత్రం ధనిష్ఠ సాయంకాలం 6:02 వరకు. వర్జం రాత్రి 12:31 నుంచి 1:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:38 నుంచి 9:27 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:44 నుంచి 1:33 వరకు. అమృతకాలం ఉదయం 8:32 నుంచి 10 గంటల వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:50 నేటి విశేషం శుక్రవారం పాప విమోచని ఏకాదశి. సర్వులకు అంటే స్మార్తులకు, వైష్ణవులకు, మాధ్వులకు కూడా ఈరోజు పాప విమోచని ఏకాదశి. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా పాపాలు తొలగిపోతాయి. అలాగనే ఈరోజున్న విశేషం శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులకు మారేడు దళాలతో అర్చన చేసుకోవడం, లక్ష్మీ హృదయం పారాయణ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 108 సార్లు పారాయణ చేయడం, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ అనుగ్రహంతో సంపద ధార్మికంగా సంపాదించుకోవడం, దాన్ని అనుభవించడం, సద్వినియోగం చేయడం మొదలైనటువంటి సల్లక్షణాలు అలవడతాయి. ఈ పాప విమోచని ఏకాదశి సందర్భంగా ఒకసారి ఫలహారం చేయడం, 2 సార్లు పానీయాలు స్వీకరించడం, రాత్రంతా జాగారం ఉండి భగవన్నామం చేస్తూ ఉండడం సమగ్రమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. కష్టమొస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. శేపురీరం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవ అంటారు ఉత్తరాఖండలో. వాళ్ళేం కోపంతో కాదు, ఇప్పుడిందుకు ఈ పిల్లాడికి ఇంత బలం, అవసరం వచ్చినప్పుడు గుర్తొస్తుంది. ఈ పిల్లవాడి బలాన్ని వీడికి మళ్ళీ జ్ఞాపకం చేస్తే వీడికి జ్ఞాపకం వచ్చి శాపం పోతుంది అని శాపం ఇచ్చారు. తన బలం తనకి తెలియదు. అందుకే వాలి తరువుకొస్తున్నప్పుడు కూడా కిష్కింధకాండలో సుగ్రీవుడు పారిపోతుంటే హనుమ కూడా వెళ్ళిపోయారు తప్ప వాలికి ఎదురు తిరగలేదు.
తన బలం తనకి తెలియదు. ఇప్పుడు జాంబవంతుడు హనుమ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, నాయనా హనుమ, వానరజాతి యొక్క పరువు ప్రతిష్టలన్నీ నీ చేతుల మీద ఉన్నాయి. ఇంతటి బలసంపన్నుడవి. ఈ లోకంలో ముగ్గురున్నారు గమనవేగం ఉన్నవారు. అంత వేగంగా వెళ్ళగలిగినటువంటి ప్రాణి నాల్గవది లేదు. మొట్టమొదటి వాడు వాయుదేవుడు నీ తండ్రి, రెండవ వాడు గరుత్మంతుడు, మూడవ వాడు నువ్వు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత బలం కలిగిన వాడివి, ఇంత బుద్ధిబలం ఉన్నటువంటి వాడివి, నువ్వు వానరజాతి పరువు ప్రతిష్టలు రామకార్యం ఆలోచించకుండా చేతకాని వాడిలా ఇలా కూర్చుంటావా? నీ తల్లి పుంజకస్థల, ఆమె అప్సరస. ఒకానొక శాపకారణం చేత ఈ భూమి మీద జన్మించింది. ఈ భూమి మీద జన్మించి నీ తండ్రి అయినటువంటి కేసరికి భార్య అయింది. ఆమెకి వాయుదేవుని యందు ఔరసపుత్రుడిగా జన్మించిన వాడివి. పుట్టగానే అపారమైనటువంటి వేగంతో సూర్యమండలం వైపు ప్రయాణం చేసి ఉదయిస్తున్న సూర్యబింబం తినే ఫలం అనుకుని వెళ్ళావు. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే హనువులంటే నీ యొక్క దవడ సొట్టబడి కింద పడ్డావు కాబట్టి నీకు హనుమ అని పేరొచ్చింది. ఆ పేరు ఉంచుకోవాలి అని ఇంద్రుడు పరమ సంతోషంతో తన మెడలో ఉన్న పద్మాల మాల పైకెత్తి ఊపి, ఈ పిల్లవాడికి ఇంకొక పేరు ఉండకూడదు, నా వజ్రం చేత పుట్టిన పిల్లవాడిని కొడితే ఎడమ దవడ సొట్టబడింది కాబట్టి ఈ పిల్లవాడికి హనుమ అని పేరుంటుందన్నాడు. దేవతలందరూ తమ శక్తులు ధారపోశారు. నీ అంత శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు. ఇంతటి వేగం కలిగిన వాడివి, ఇంత శక్తి కలిగిన వాడివి, నువ్వు ఇలా కూర్చుంటావా? ఒకప్పుడు నాకు కూడా ఎంతో బలం ఉండేది. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ భూమ్యాకాశములనన్నింటినీ ఆక్రమిస్తే ఇంతంతైవటుడు ఇంతయై వరుయుతానింతై అభోవీధిపై అంతై తోయదమండల గ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్య పదోన్నతుండకుచు బ్రహ్మాండంత సంవర్ధి అని పెరిగిపోతే ఆ వామనమూర్తికి త్రివిక్రమావతారానికి 21 మార్లు ప్రదక్షిణం చేశాను నేను. కానీ ఇప్పుడు వృద్ధుణ్ణైపోయాను, బడలిపోయాను, 100 యోజనములు దాటలేను. కాబట్టి పిల్లవాడివి, శక్తివంతుడవు, నువ్వు శక్తి పుంజుకొని బయలుదేరాలని జాంబవంతుడు హనుమతో మాట్లాడి ఒక మాట అన్నాడు. హనుమాన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ. జాంబవంతుడు రామాయణంలో ఏదైనా చెప్పాడు అంటే దానికి ఒక ప్రమాణం ఉంటుంది. ఎందుకంటే సృష్టికర్త అయిన బ్రహ్మగారు ఆవలిస్తే బ్రహ్మగారి అంశతో బయటికి వచ్చినటువంటి వాడు. ఆయన అంటున్నాడు, హనుమాన్ హరిరాజస్య, ఓ హనుమ, నువ్వు వానరులకందరికీ కూడా రాజుతో సమానమైన వాడివి. పేరుకి సుగ్రీవుడు రాజు, కానీ సుగ్రీవుడి కన్నా నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు. సుగ్రీవుడే కాదు, రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలీనచ, రామలక్ష్మణులతో కూడా నువ్వు తేజస్సులో బలంలో సమానమైనటువంటి వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చుంటావా? ఉత్తిష్ట హర్షార్దూల హరిషార్దూల లంఘవస్య మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవ. ఓ హనుమ, నీవు నీ బలాన్ని జ్ఞాపకాన్ని తెచ్చుకొని పైకి లేచి ఈ సముద్రాన్ని దాటు. నువ్వు దాటుతున్నప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త భూతములు ఆశ్చర్యపోతాయి నీ గమనశక్తిని చూసి. ఆశ్చర్యపోయి భూతకోటి అంతా లేచి నిలబడి నమస్కరిస్తుంది. అంత వేగంతో వెళ్ళగలిగిన వాడివి. అటువంటి వాడివి ఇలా కూర్చోకూడదు. వానర జాతి పరువంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఇవాళ వెళ్ళి సీతమ్మ దర్శనం చేసి వచ్చి ఆమె జాడ తీసుకొస్తే మనం వెళ్ళి మళ్ళీ సుగ్రీవుడికి చెప్తే, సుగ్రీవుడు రాముడికి చెప్తే, రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది. ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది. ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే. నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. తెలియక ఒక మాట అంటుంటారు, హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని. మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. ఎప్పుడో కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనం అయిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సకల పరిస్థితుల్లోనూ శ్రీకృష్ణుడు అర్జునుడిని రక్షించినట్లుగా నువ్వు కూడా కర్ణుడిని రక్షించు.
యుద్ధభూమిలో అద్భుతంగా యుద్ధం చేసే కర్ణుడికి నువ్వు సారథ్యం చెయ్యి, ఇక నా మాటలను శంకించకు అన్నాడు. ఆ మాటలు విని శల్యుడు కోపించాడు. కనుబొమ్మలను 3 భాగాలుగా కలిపి ముడివేసి చూశాడు. మాటిమాటికి చేతులను విదిలించాడు. అతడి విశాలమైన నేత్రాలు కోపంలో ఎర్రబడ్డాయి. వాటి అటు ఇటు కదిలిస్తూ చూశాడు. శల్యుడు మంచి కులము, అమితైశ్వర్యము, విద్యలలో మత్తుడై ఉన్నాడు. అతడు నీ పుత్రుడితో ఇలా అన్నాడు: ఓ గాంధారి కుమార, నువ్వు నన్ను అవమానిస్తున్నావు, నిశ్చయంగా అవమానిస్తున్నావు. ఇది నిజం. ఎలాంటి భయం లేకుండా నన్ను సారథ్యం చేయమంటున్నావు. మనకంటే కర్ణుడు గొప్పవాడు అని మెచ్చుకుంటున్నావు. యుద్ధంలో కర్ణుడు నాతో సమానుడు కాడు. నేను కర్ణుడిని లెక్కించను. శత్రువులను చంపటానికై నా భాగాన్ని ఎక్కువగానే కేటాయించు. వారిని నేను యుద్ధంలో జయించి నా రాజ్యానికి వెళతాను. ఓ కురునందన, అలా కాదు. నేను ఒప్పుకోను అంటే నాకేమీ భయం లేదు. నేను ఒక్కడిని యుద్ధం చేస్తాను. ఈ రోజున యుద్ధంలో శత్రువులను దగ్ధం చేస్తాను. నా పరాక్రమాన్ని చూడు. అంటే వాడి కోపం వచ్చింది సారథ్యం చేయమన్నప్పుడు. ఓ కురువీరా, నా వంటి వాడు మనస్సులో ఏదో ఒక కోరిక పెట్టుకొని యుద్ధం చేయడు కదా. కాబట్టి నన్ను సందేహించుకు. ఓ దుర్యోధన, యుద్ధంలో నన్ను అవమానించకు. నా బాహువులను చూడు. ఇవి లావుగా వజ్రంలాగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి. ఇక నా విచిత్రమైన ధనుస్సును చూడు. సర్పాల్లాగా ఉన్న నా బాణాలను చూడు. వాయువేగంతో పరిగెత్తే నా గుర్రాలను చూడు. శ్రేష్టమైన నా రథాన్ని చూడు. అలాగే బంగారు తొడుగుతో అలంకరించబడిన నా ఈ గదను చూడు. ఓ గాంధారి పుత్ర, నా పరాక్రమంతోనూ తేజస్సుతోనూ ఈ సకల భూమిని నేను చీల్చివేస్తాను. కొండలను ముక్కలు చేస్తాను. వాటిని గాల్లోకి విసిరేస్తాను. సముద్రాలను ఎండగొడతాను. నేను ఇంతటి శౌర్య సంపన్నుడును, శత్రువులను సంహరించే సమర్థుడను. అలాంటి నన్ను సారథ్యం చేయమని ఎందుకు చెబుతున్నావు? ఓ రాజా, నా చేత నీచ కార్యం చేయించకు. నన్ను చేయమని చెప్పకు. అది నీ వంటి రాజుకు తగదు. నేను శ్రేష్ఠుడిని కనుక నేను కర్ణుడికి దాస్యం చేయలేను. యోక్యభ్యుపగతం ప్రీత్యా గరీయాంశం వశే స్థితం వశే పాపీ యశోదత్తే వశే పాపీ యశోదత్తే తత్పాప మదరోత్తమం తత్పాప మదరోత్తరం. ప్రేమతో తన దగ్గరకు వచ్చి తన ఆజ్ఞను మాటను పాటించే శ్రేష్టమైన పురుషుణ్ణి చాలా నీచుడైన వ్యక్తికి ఆధీనం చేసేవాడికి గొప్పవాడిని తక్కువవాడిని గొప్పవాడిని చేసిన పాపం కలుగుతుంది తెలుసా? అంటే నేను ప్రేమతో నీ దగ్గరకు వచ్చాను. అయితే నువ్వు మహారాజువైన నన్ను కర్ణుడికి ఆధీనం చేస్తున్నావు. నన్ను అవమానించి కర్ణుడిని గౌరవిస్తున్నావు. దీనికి తగ్గ పాపాన్ని నువ్వు అనుభవిస్తావు. బ్రహ్మదేవుడు విప్రులను ముఖం నుంచి క్షత్రియులను, బాహువుల నుంచి వైశ్యులను, ఊరువుల నుంచి శూద్రులను, చరణాల నుంచి సృష్టించాడు అని వేదం చెప్పింది. వీరి నుండే అనులోమ విలోమ క్రమంలో విభిన్న వర్ణాల ఉత్పత్తి జరిగింది. 4 వర్ణాల పరస్పరం కావటం వల్ల అన్ని జాతులు ఆవిర్భవించాయి. అంటే ఒక కలవటం వల్ల ఈ 4 వర్ణాలు వేరే వర్ణాలు ఎట్లా వచ్చాయంటే 4 వర్ణాల వాళ్ళు కలిసిపోయారు. ఆ కలిసిపోయినటువంటి వాళ్ళు దాయాదుల్లాగా ఒకరికొకరు కొట్టుకొని వేరే జాతులు వచ్చాయి. ఉండేది 4 జాతులు. వీరిలో క్షత్రియులందరినీ రక్షించేవారై ఉన్నారు.
అందరి నుంచి పన్నులు తీసుకుంటూ ఉంటారు. అలాగే దాతలే కూడా ఉన్నారు. ఇక విప్రులు యజ్ఞాలు చేయించటం, వేదాన్ని చదవటం, పవిత్రమైన దానాలు తీసుకోవటం, వాటితో జీవితాన్ని గడపటం వంటివి చేస్తూ ఉంటారు. అవి సకల జగత్తును అనుగ్రహించటం కోసమే చేస్తారు. అందుకోసమే వారిని బ్రహ్మదేవుడు ఈ భూమి మీద నిలిపాడు, సృష్టించాడు. కృషి, వ్యవసాయం, పశుపోషణ, ధర్మానుసారంగా దానం చేయటం అనేది వైశ్యుల కర్తవ్యమై ఉంది. శూద్రులు, విప్ర, క్షత్రియ వైశ్యులకు సేవ చేయటానికై వినియోగించబడ్డారు. బ్రాహ్మణ క్షత్రియులకు సూతులు పరిచారకులుగా నియమించబడ్డారు. ఇలా నియమం విధించబడి ఉండగా మరి నువ్వేం చేస్తున్నావో గమనించు. క్షత్రియుడు సూతుడికి సేవ చేయమని ఎవరు కూడా ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. నేను రాజర్షి కులంలో జన్మించిన మహారాజును, లోక ప్రసిద్ధుడైన మహారాజును. నన్ను సూతులు సేవిస్తారు, వందులు స్తుతిస్తారు. నేను సేనలకు నాశనం చేస్తాను, ఖండితం. సేనలంతా నాశనం చేస్తాను. ఇంతటి వాడై ఉన్న నేను సారథ్యం చేయలేను. ఇంతగా అవమానించిన తర్వాత ఇక నేను యుద్ధం కూడా చేయలేను. ఓ గాంధారిపుత్ర, నాకిక సెలవు ఇవ్వు. ఇక నేను నా రాజ్యానికి వెళతాను అన్నాడు. వస్తాను, నేను వెళుతున్నాను అన్నాడు. ఆ శల్యుడు యుద్ధానికి అలంకారంగా ఉంటాడు. ఆయన ఇలా అని కోపంగా రాజుల మధ్య నుండి పైకి లేచాడు. వేగంగా అక్కడి నుంచి వెళ్ళసాగాడు. అప్పుడు నీ కొడుకు శల్యుడి వెంటబడి ఎంతో ప్రేమతోనూ గౌరవంతోనూ పట్టుకొని నిలబెట్టాడు. ఓ రాజా, శాంతిగా సకల ప్రయోజనాలను సాధించుకోవాలని మధురంగా ఇలా అన్నాడు. ఓ మహారాజా, నువ్వు చెప్పిందంతా నిజం, సత్యం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే నాకున్న అభిప్రాయాన్ని చెబుతున్నాను, జాగ్రత్తగా విను. కర్ణుడు నీకంటే గొప్పవాడు కాడు, నిజం. నేను నిన్ను సందేహించటం లేదు. నువ్వు వాడిన మాట తప్పకుండా చేస్తాడు. మరొక విధంగా తన ఇష్టానుసారంగా మాత్రం చెయ్యడు. నువ్వేం చెప్తావో చేస్తాడు. మీరిద్దరూ పురుష శ్రేష్ఠులు. మీ పూర్వులు సత్యాన్నే పలికేవారు. కాబట్టే నిన్ను ఆర్తాయని అంటారు. శల్యభూతస్తు శత్రూణాం యస్మాత్వం యుధి మానద తస్మాచ్చల్యోగితే నామ కథ్యతే పృథివీతలే. ఓ పూజ్యుడా, నువ్వు యుద్ధంలో శత్రువులకు ముళ్ళు లాంటి వాడివి. కాబట్టి నిన్ను భూమిలో శల్యుడు అంటారు. యజ్ఞాలలో సమృద్ధిగా దక్షిణాలు ఇచ్చేవాడా, ఓ ధర్మజ్ఞ, ఓ రాజా, నువ్వు వెనక ఏం చెప్పావో అలాగే చెయ్యి. నేను చెప్పినట్లుగా నా కోసం చేయవలసిన పని చెయ్యి. కర్ణుడు కానీ నేను కానీ నీకంటే బలవంతులం కాదు. ఇక్కడ యుద్ధంలో అశ్వాలను నడిపించమని నిన్ను వరం కోరుతున్నాను. ఓ శల్య, అర్జునుడి కంటే కర్ణుడు అధికంగా గుణవంతుడని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ లోకమంతా నిన్ను శ్రీకృష్ణుడి కంటే గొప్పవాడని అనుకుంటోంది. అర్జునుడి కంటే కర్ణుడు అస్త్రాలతోనే అధికుడు. నువ్వు అశ్వజ్ఞానంలోనూ బలంలోనూ కృష్ణుడి కంటే చాలా గొప్పవాడు. శ్రీకృష్ణుడు అశ్వహృదయాన్ని తెలుసుకున్న దానికంటే నీకు 2 రెట్లు అధికంగా తెలుసు అన్నాడు దుర్యోధనుడు. అప్పుడు శల్యుడు, ఓ గాంధారిపుత్ర, ఈ మహాసైన్య యుద్ధంలో నేను శ్రీకృష్ణుడి కంటే శ్రేష్ఠుడని చెబుతున్నావు. మహాసైన్య మధ్యలో
ఇటువంటి ఈ మధ్యలో ఇట్లా అంటున్నావే, అందువల్ల నాకు నీ మీద ఎంతో ప్రీతి కలుగుతుంది. నేనెంతో సంతోషిస్తున్నాను. నీ కోరిక తీరుస్తాను. ఏష సారథ్యమాతిష్టే రాధేయస్య యశస్వినః రాధేయస్య యశస్వినః యుధ్యతః పాండవాగ్రేణ యుధ్యతః పాండవాగ్రేణ యథా త్వం వీరమన్యసే యథా త్వం వీరమన్యసే. ఓ వీరా, నువ్వు అనుకున్నట్లుగానే పాండవుల్లో శ్రేష్ఠుడైన అర్జునుడితో యుద్ధం చేసే కర్ణుడికి నేను సారథ్యం చేస్తాను. సమయచ్చహి మే వీర సమయచ్చహి మే వీర కచ్చిద్వైకర్తనం ప్రతి ఉత్సృజేయం యథా శ్రద్ధం అహం వాచోస్య సన్నిధౌ అహం వాచోస్య సన్నిధౌ. కానీ ఓ వీరా, ఒక షరతు పెడుతున్నాను, దాన్ని శ్రద్ధగా విను, పాటించు. నేను ఈ కర్ణుడి ఎదురుగా నా ఇష్టానుసారంగా మాట్లాడుతూనే ఉంటాను, దానికి అతడు అడ్డు చెప్పకూడదు అన్నాడు. అప్పుడు ఆ మాటలు విని దుర్యోధనుడు సంతోషంతో పొంగిపోయాడు. అలాగే మహారాజా, అలాగే తప్పకుండా నువ్వు కోరినట్లే జరుగుతుందని అంగీకరించాడు. అయింది, కాలు పెట్టేశాడు, అయిపోయింది. ఇదే కావాలా శల్యుడికి, అందుకని ఇంత నాటకం ఆడాడు. ఎందుకు ఆయన కోపం వచ్చింది, ఎందుకు కావలసిన అన్నీ చేశాడు. తిప్పి 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 మొదట్లోనే పెట్టింటే చాలా కష్టమైపో, అందుకని తిప్పి 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 ఇట్లా పెట్టేశాడు, అయిపోయింది. తర్వాత దుర్యోధనుడు పొంగిపోతూ కర్ణుడికి శల్యుడు పెట్టిన షరతును గురించి చెప్పాడు. అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 33వ అధ్యాయం. దుర్యోధనుడు మళ్ళీ శల్యుడితో ఇలా అన్నాడు. ఓ మహారాజా, మళ్ళీ నేను చెప్పే విషయాన్ని విను. నేను చెప్పే ఈ కథ పూర్వం దేవాసుర యుద్ధంలో జరిగింది. దీనిని మార్కండేయ మహర్షి నా తండ్రి గారికి చెప్పాడు. దాన్ని నీకు చెబుతున్నాను, విను. ఆ విషయాన్ని మనస్సులో పెట్టుకొని విను. మరొక రకంగా ఈ విషయంలో ఆలోచించుకో. ఓ మహారాజా, దేవతలకు అసురులకు మధ్య పూర్వం గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు దైత్యులను జయించారు అని విన్నాం. దైత్యులు ఓడిపోగా తారకాసుడి కొడుకులు అయిన తారాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు భయంకరమైన తపస్సులు చేశారు. వారు కఠినమైన నియమాలను ఆచరించారు. తపస్సుతో తమ శరీరాలను శుష్కింపజేసుకున్నారు. ఇంద్రియ నిగ్రహం, తపస్సు నియమాలు సమాధితో ఉన్నారు. వారి నియమనిష్టలకు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషించి వారికి వరాన్ని ఇవ్వటానికి సిద్ధమయ్యాడు. వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వారు ముగ్గురు కలిసి సకలలోక పితామహుడైన బ్రహ్మదేవుడి నుండి మాకు సకల ప్రాణుల వల్ల కూడా మరణం రాకూడదు అనే వరాన్ని మొట్టమొదట కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ అసురులారా, అమరత్వం అనేది అందరికీ సాధ్యం కాదు, అసంభవం. మీరు ఈ తపస్సును మాని ఇంకొక వరాన్ని ఏదైనా కోరుకోండి అన్నాడు. అప్పుడు వారు ముగ్గురు కలిసి ఎన్నోసార్లు ఆలోచించుకున్నారు, చర్చించుకున్నారు. బ్రహ్మదేవుణ్ణి ఇలా కోరారు. ఓ పితామహ, అలాగైతే మాకు ఒక వరాన్ని ఇవ్వు. ఇచ్ఛానుసారంగా వెళ్ళే నగరంలాగా ఉండే ఒక సుందరమైన విమానాన్ని మేము నిర్మించుకుంటాం. దానిలో మేము సంతోషంగా నివసించాలని అనుకుంటున్నాం. ఆ పురం సకల అభిష్ట వస్తువులతో నిండి ఉండాలి. అది దేవదానవులు నాశనం చేయలేనిదిగా ఉండాలి. ఓ దేవా, నువ్వు మా పట్ల దయచూపు, ఆదరంతో ప్రసన్నుడు కా. మాకు ఈ 3 పురాలను ప్రసాదించు. అవి యక్షులు, రాక్షసులు, ఉరగులు, ఇతర ప్రాణులు, కృత్యాలు, శస్త్రాలు, బ్రహ్మవేత్తల శాపాలతో నశించకూడదు అని కోరారు.
అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు, విలయ సమయస్యాంతే విలయ సమయస్యాంతే మరణం జీవితస్య చ మరణం జీవితస్య చ వితివిత్తమదోపాయం ఇతివిత్తమదోపాయం కంచిదేవ నిశామ్యత కంచిదేవ నిశామ్యత. ఓ దైత్యులారా, కాలం తీరితే అంతా నశిస్తుంది. ఇప్పుడు బ్రతికి ఉన్నవాడు ఎప్పుడో ఒకనాడు మరణిస్తాడు. దాన్ని తెలుసుకోండి. కనుక ఈ 3 పురాలు నశించవలసిందే. కనుక ఇవి నాశనం కావటానికై ఒక కారణాన్ని కోరుకోండి అన్నాడు. వాళ్ళకే చెప్పాడు, నాశనం అయ్యేది విధానం మీరే చెప్పండి అన్నాడు. అప్పుడు దైత్యులు, దేవా, నీ అనుగ్రహం కారణంగా మేము 3 పురాల్లోనూ నివసిస్తాం. ఈ సమస్త భూమండలం మీద సంచరిస్తూ ఉంటాం. 1000 సంవత్సరాలు నిండగా మేము ఒకరినొకరు కలుస్తాం. అప్పుడు మా 3 పట్టణాలు కలుస్తాయి. అవి ఏకమైనప్పుడు ఒక్క బాణంతో కొట్టే దేవత వల్లే మాకు మరణం సంభవించాలి, ఇదే మా కోరిక అని కోరారు. వాళ్ళు నెత్తి మీద వాళ్లే పెట్టుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, అలాగే అగుగాక, మీ కోరిక తీరుగాక అని వరమిచ్చారు. తన నివాసానికి వెళ్ళాడు. అలా 3 రాక్షసులు వరాలను పొంది ఎంతో సంతోషించారు. తర్వాతలో వారు చర్చించుకున్నారు. 3 పురాలు సృష్టించుకోవాలని విశ్వకర్మను ముందుగా ప్రార్థించారు. తర్వాత వాళ్ళంతా మయుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. మయుడికి తమ కోరికను చెప్పారు. మయుడు తన తపస్సుతో ఆ 3 పురాలను నిర్మించాడు. వాటిలో ఒకటి బంగారము, రెండోది వెండి, మూడోది ఇనుమ. బంగారంతో నిర్మించింది స్వర్గలోకంలో ఉంది. వెండితో చేసింది అంతరిక్షంలో ఉంది. ఇనుముతో చేసింది భూలోకంలో ఉంది. ఈ పురాలు తమ యజమాని యొక్క ఆజ్ఞానుసారంగా సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్క పురం యొక్క పొడవు, వెడల్పు 100 యోజనాలు ఉంది. ప్రతి పురంలోనూ మహాభవనాలు, బురుజులు, అనేక ప్రాకారాలు, వాకిళ్ళు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలతో ఆ పురాలు నిండి ఉన్నాయి. అందులో విశాలమైన రాజవీధులు ఉన్నాయి. ఆ పురాలు నానా విధాలైన ప్రాసాదాలు, పెద్ద వాకిళ్లతో శోభిల్లుతూ ఉంటుంది. అంత అలంకారంగా చేశాడు. ఆ మహాత్ముడైన తారకాక్షుడి విచిత్ర నగరం అంతా బంగారమే. ఎక్కడ చూసినా బంగారమే. ఏ వస్తువైనా బంగారమే. రెండవ వాడైన కమలాక్షుడి యొక్క నగరమంతా వెండిమయమే. ఎక్కడ చూసినా వెండే. ఏ వస్తువైనా వెండే. ఇక మూడవ వాడైనటువంటి విద్యున్మాలి నగరమంతా ఇనుమే. ఎక్కడ చూసినా ఇనుమే. ఏ వస్తువైనా ఇనుమే. ఈ 3 రాక్షసులు వరబలం వల్ల బలవంతులయ్యారు. ప్రస్తుతానికి వారికి కావలసిన కోరికలన్నీ తీరాయి. ఎంతో ఉత్సాహంతో ముల్లోకాలను ఆక్రమించారు. ఇక వాళ్ళ ఇష్టం గర్వించారు. ప్రజాపతి అంటే ఎవరు అని ప్రశ్నించారు. తమకు వరమిచ్చిన బ్రహ్మదేవుణ్ణే మరిచిపోయారు. ఆ వీర దానవుల వద్దకు లక్షల కోట్ల మంది దానవులు అనేక ప్రదేశాల నుంచి వచ్చి చేరారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.